ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఫోన్ నుంచి ఐఫోన్ కి అలాగే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కి స్విచ్ అవుతూ ఉంటారు. సో ఇలా స్విచ్ అయినప్పుడు వాళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో వాళ్ళ ఇంపార్టెంట్ డేటా అనేది కాంటాక్ట్స్ కానీ లేదా ఇమేజెస్ కానీ లేదా వీడియోస్ కానీ ఇంపార్టెంట్ వాట్సాప్ చాట్ కూడా వీళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా మీ మొబైల్ కొన్నప్పుడు కానీ లేదంటే మొబైల్ మీరు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కానీ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ స్విచ్ అయినప్పుడు సో మీ డేటా అనేది చాలా సేఫ్ గా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ కి ఎలా స్విచ్ చేసుకోవాలో ఫస్ట్ మీ ప్రాసెస్ చూపిద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకుంటే సో మన ఐఫోన్ అనే డేటాని సో ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ కాంటాక్ట్స్ కానీ ఇంక్లూడింగ్ వాట్సాప్ చాట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మన ఐఫోన్లో మనం ఏదైతే యూజ్ చేస్తుంటామో ఇంక్లూడింగ్ యాప్స్ కూడా మన ఆండ్రాయిడ్కి అయితే సెండ్ చేసుకోవచ్చు, అలాగే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ మెథడ్ తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఫోటో బై కాఫీ మై డేటా యాప్. ఫస్ట్ మీ ఐఫోన్లో కాఫీ మై డేటా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సేమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో దీంట్లో మీ మెయిన్ పడుతుంది ఇక్కడ చూసారు కదా కొన్ని పర్మిషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ ఇచ్చేయండి. సో ఇక్కడ న్యూ డివైస్ ఉంది కదా, సో ఇక్కడ ఓల్డ్ డివైస్ వస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో న్యూ డివైస్ని మీ ఐఫోన్లో ఓల్డ్ డివైస్ సెటప్ చేసుకోండి. ఓకే అయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది డేటా అనేది, దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఐఫోన్లో కోడ్ చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ మీకు ఆండ్రాయిడ్లో కూడా ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయాలి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్స్, ఇమేజెస్, వాట్సాప్, యాప్స్, చాట్స్ మొత్తం అయితే మీరైతే ఈజీగా మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇంక్లూడింగ్ టిక్ మార్క్స్ పెట్టుకొని సెండ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీ ఐఫోన్ డేటా అంతా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్ అయిపోతుంది. వన్స్ మీద చూడొచ్చు ఈ విధంగా మనైతే మన ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో సో అవి చేంజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఫోటోస్ విత్ స్మార్ట్ స్విచ్ అనే యాప్ ద్వారా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఐక్లూడ్ అకౌంట్ని అయితే బ్యాకప్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని మీకు కొన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఐక్లూడ్ అకౌంట్ ఉంది కదా దాన్ని అయితే ట్యాప్ చేసుకొని కింద బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే బ్యాకప్ చేసుకొని సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా దాన్ని టిక్ మార్క్ పెట్టి ఆ ఐక్లూడ్ అయితే బ్యాకప్ మొత్తం చేసుకోవాలి ఉంటుంది. సో వన్స్ మీరు ఐక్లూడ్ బ్యాకప్ అయిపోయిన తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసి మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ ఆన్ చేసి ఇక్కడ మీకు అకౌంట్ మేనేజర్ ఉంటుంది కదా దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూస్తే అకౌంట్ బ్యాకప్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేస్తే కింద మనకి ఆండ్రాయిడ్ పైన ట్రాన్స్ఫర్ వస్తుంది, కింద రిసీవ్డ్ వస్తుంది. సో రిసీవ్డ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. సో మనం అయితే ఐఫోన్ నుంచి చేసేస్తున్నాం కాబట్టి ఐఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఐఫోన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కేబుల్ కనెక్ట్ చూపిస్తుంది. సో ఓకే ఇవ్వడిన తర్వాత ఇక్కడ వచ్చి మేము ఏం చేస్తారంటే మీకు టైప్ సి కేబుల్ అంటే డేటా మొత్తం రికవర్ చేసుకుంటుంది. ఆఫ్టర్ అది మీరు ఏం చేయాలంటే అక్కడ మనకి ఏమేమి కావాలో ట్రాన్స్ఫర్ కావాలో వాటిని అయితే టిక్ మార్క్లో పెట్టుకోండి. సో వాటిని టిక్ మార్క్ అండి ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకొని నెక్స్ట్ అయితే ఆప్షన్ ఇవ్వండి. సో ఇక్కడ మనకైతే కేబుల్ కనెక్ట్ ఆఫ్లో ఉంటుంది కదా దాన్ని టర్న్ ఆన్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా మన ఐఫోన్ డేటాని ఇంక్లూడింగ్ కాంటాక్ట్స్, వీడియోస్, వాట్సాప్ చాట్స్ కూడా మన ఆండ్రాయిడ్కి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.